హాయ్ నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో బియ్య పిండితో మురుకులను క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మురుకులు మనకి క్రిస్పీగా ఉండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ మురుకులు మనకి 15 నుండి 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మురుకుల తయారీకి నేను ఇక్కడ 4 కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్నాను. బియ్యంని డైరెక్ట్గా మిల్లులో పట్టించుకున్నాము. 4 కప్పుల బియ్య పిండికి 1 కప్పు పుట్నాలను తీసుకున్నాను. వీటిని మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. బియ్య పిండిని పుట్నాల పప్పు పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండి మెత్తగా వస్తుందండి. ఇప్పుడు ఈ బియ్య పిండి పుట్నాల పప్పు పిండిని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొద్దిగా పసుపు అలాగే 1 టీ స్పూన్ వాము లేదా ఓమని తీసుకొని ఈ విధంగా చేతితో నలిపి తీసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నువ్వులను వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి నువ్వుల్ని కొద్దిగా ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఇలా నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకోవాలి. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల బటర్ని కూడా వేసుకోవచ్చు. ఈ నూనెను పిండికి బాగా పట్టించాలి. ఇలా వేడి నూనె వేసుకుంటే మురుకులు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళను కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళతోని పిండిని కలుపుకుంటే మనకి మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. పిండిని మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే కొద్దిగా పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం మురుకులను తయారు చేసుకోవాలి. ఇలా స్టార్ బిళ్ళను తీసుకొని మురుకుల గుట్టంలో వేసుకోవాలి. ఇందులో పిండి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని రోల్ చేసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. కొద్దిగా ఖాళీ ఉండేటట్టుగా ఈ పిండి అంతా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కాటన్ క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ కొన్ని మురుకులను ఇలా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మరొక వైపు ఆయిల్ని వేడి చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా మురుకులను ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. ఈ మురుకులన్నీ ఒకే షేప్లో రావాలని ఏం లేదండి. ఎలా ఉన్నా కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కొన్ని మురుకులను చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులను మెల్లిగా అందులో వేసుకోవాలి. మురుకులు వేయగానే ఇలా బబుల్స్ వస్తాయి కదా, అవన్నీ తగ్గే వరకు 2 వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మనకి వీలుగా కొంచెం హైకి లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగాను తక్కువ వేడిగాను లేకుండా చూసుకోవాలండి. మీడియంగా ఉండాలి. అప్పుడే మనకి మురుకులు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. లేదంటే మెత్తగా అవుతాయి, లేదంటే మాడిపోయి అంత బాగుండవు. మురుకులు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే మీరు ఇలా డైరెక్ట్గా కూడా మురుకులను ఒత్తుకోవచ్చండి. ఇలా డైరెక్ట్గా మురుకులను వేసుకున్నప్పుడు మంటను తగ్గించుకొని తర్వాత పెంచుకోవాలి. ఇలా డైరెక్ట్గా మురుకులను వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. మురుకులను వేసినప్పుడు వచ్చిన బబుల్స్ అన్నీ పోయి ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని మురుకులను కూడా ఈ విధంగానే చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ మరియు క్రిస్పీగా ఉండే మురుకులు మనకి రెడీ అయ్యాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి 15 నుండి 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.